ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆమె పేరు శర్మిష్ఠ పనోలి. కోల్కతా అలీపూర్ జైల్లో ప్రస్తుతం ప్రీ రిమాండ్ ఖైదీగా ఉంది. కేసుకు సంబంధించినటువంటి వివరాలు తేలే వరకు ఆమె అక్కడే జైలు జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి. అయితే తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఆమెకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్టుగా ఆమె తరపు లాయర్లు చెబుతున్నారు. ఈ సమస్య వలన అక్కడ ఉన్నటువంటి క్లీన్లీనెస్ లేకపోవడం, అలానే జైలు సిబ్బంది కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం, ప్రీ రిమాండ్ ఖైదీకి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఇవ్వకపోవడం, న్యూస్ పేపర్లో మ్యాగజైన్ లాంటివి కూడా శర్మిష్ఠకి అందకుండా చేయడం పైన ఆమె తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. 4వ తేదీన దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారుల్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు శర్మిష్ఠ చుట్టూనే సోషల్ మీడియా మొత్తం పరుగులు పెడుతోంది. శర్మిష్ఠని సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తున్న వారు ఇంకొందరు. శర్మిష్ఠ పైన కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తి కనబడడం లేదు అనే ప్రచారం కూడా జోరందుకుంది. పైగా ఎస్జే అనేటువంటి సంస్థ ఈ ఫిర్యాదు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థ కరాచీలో కార్యాలయాన్ని పెట్టుకుని అక్కడి నుంచి ఆపరేషన్స్ నడుపుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ ఏంటి, శర్మిష్ఠకి ఎలాంటి మద్దతు దొరికేటువంటి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎంపీ కంగనా రనౌత్ వరకు ప్రతి ఒక్కరూ ఆమె చేసినటువంటి పోస్టులకి ముఖ్యంగా అరెస్టుని ఖండిస్తూ అందరూ కూడా మాట్లాడారు. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్. ఆ రోజు అరెస్టుని ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్. అదే సమయంలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి సభల్లో పాల్గొని అక్కడ సనాతన ధర్మం గురించి చెప్పినటువంటి గందా ధర్మం, అంటే ఇదొక మురికి ధర్మం అనేటువంటి కామెంట్ చేసింది. ఆమె పైన చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇదే తరహాలో అనేక మంది వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు ఆమెకి మద్దతుగా. అలానే ధర్మాన్ని కించపరిచినటువంటి కొంతమంది పోస్టులు కూడా ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫైనల్గా బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు మద్దతు ప్రకటించింది. శర్మిష్ఠకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక మద్దతు లేఖను రిలీజ్ చేసింది. ఇది ఒక అన్యాయమైనటువంటి అరెస్ట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంటుంది. సో ఒకవైపు ఆమెకి సరైనటువంటి సౌకర్యాలు జైల్లో కల్పించకపోవడం, మరోవైపు నుంచి అసలు ఆమె మీద పెట్టినటువంటి కేసులోనే బలం లేనటువంటి కేసు, ఇది ఉద్దేశపూరితంగా దురుద్దేశంతో చేసినటువంటి అరెస్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె చేసినటువంటి 2 వీడియోలు ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసినటువంటి, మామూలుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, లా చదువుతున్నటువంటి స్టూడెంటు, పూణేలో ఉండేటువంటి స్టూడెంటు. సో ఆమె సాధారణంగా తనదైనటువంటి స్టైల్లో అనేక వీడియోలు చేయడం సహజంగా చేసేటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చేసినటువంటి వీడియోస్లో 2 వివాదాస్పదమైన వీడియోలు ఉన్నాయి. ఒక వీడియో బాలీవుడ్ ఖాన్స్ ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా ఎందుకు నిలవలేదు అనేది అయితే, రెండో వీడియో కొన్ని అంశాలలో పాకిస్తాన్కి అండగా నిలుస్తున్నటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్ చేసినటువంటి అంశాలు, ముఖ్యంగా స్వర్గంలో మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళిన వాడికి అక్కడ 72 మంది కన్యలతో పెళ్లి చేస్తారనేటువంటి ఖురాన్ సూక్తుల్ని ఉటంకిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశాలుగా మారినాయి. సో ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని వెంటనే వచ్చినటువంటి రియాక్షన్ ఆధారంగా ఆమె అపాలజీ చెప్పింది, ఆ పోస్టులు డిలీట్ చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెను చంపేస్తామంటూ బెదిరించేటువంటి వాళ్ళ సంఖ్య పెరగడం. ఎస్జే అనేటువంటి సంస్థ, ఇది యాక్చువల్గా ఆమె రిలీజ్ చేసినటువంటి అన్కండిషనల్ అపాలజీ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆమె అకౌంట్లన్నీ కూడా క్లోజ్ అయినాయి, ప్రైవేట్ అయినాయి. బహుశా ఎక్స్లోనూ కనిపించట్లేదు, ఇన్స్టాలోనూ కనిపించట్లేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టినట్టున్నారు. సో ఆమె చేసినటువంటి పోస్టులకి కౌంటర్గా చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, కొంతమంది మతాన్ని ఆధారంగా చేసుకుని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇలాంటి అరెస్టులు, ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది, బెంగాల్లో ముఖ్యంగా కత్తులు చూపిస్తూ బెదిరించినటువంటి వాళ్ళు, ధర్మానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు, ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈమెకి మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇది ఎస్జే అనేటువంటి సంస్థ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటువంటి ఎస్జే అనేటువంటి సంస్థకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, కరాచీలో కార్యాలయం కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో వీటన్నిటి ఆధారంగా ఇప్పుడు తాజాగా శర్మిష్ఠ తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అలానే ఉద్దేశపూరితంగా ఇది ఒక కక్ష సాధింపు చర్యగా
కనిపిస్తుందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 4వ తేదీ డెడ్ లైన్ పెట్టింది. వాస్తవానికి కేసుని విచారించిన తర్వాత అలీపూర్ కోర్టు 13వ తారీఖు వరకు శర్మిష్ఠకి రిమాండ్ విధించింది. సో ఈ రిమాండ్ 13వ తేదీ వరకు ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఆమె పొరపాటున చేసినటువంటి ఒక వ్యాఖ్యని ఉపసంహరించుకున్న తర్వాత కూడా కక్షపూరితంగా దాదాపు 1500 కిలోమీటర్లు, అంటే కలకత్తాలో కేసు ఫైల్ అయితే కలకత్తా నుంచి పూణేలో ఆమె ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఆమె లేదన్న విషయం కన్ఫర్మ్ చేసుకొని నోటీసులు ఇవ్వాలని వాళ్ళ పేరెంట్స్ని బెదిరించి మళ్ళీ ఆ తర్వాత ఆమె ఎక్కడుందనేది ట్రేస్ చేసి మొత్తానికి ఢిల్లీ శివారుల్లో ఉన్నటువంటి గురుగ్రామ్లో ఆమెని పట్టుకున్నారు కలకత్తా పోలీసులు. అక్కడి నుంచి అలీపూర్ తీసుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేశారు. కోర్టులో ఆమె తన ఆవేదనని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదని చెప్పన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది సిగ్గుచేటట్టు నినాదాలు చేసుకుంటూ శర్మిష్ఠ వెళ్ళినటువంటి దృశ్యాలే ఇప్పుడు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. వాటిని జిబ్లీ ఇమేజెస్ కింద మార్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఈ స్టోరీ మొత్తాన్ని ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ రైజ్ అయింది, ఏమేం పరిష్కారాలు ఉన్నాయి, ఎందుకు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, ఈ అంశాలన్నింటినీ ఎస్టాబ్లిష్ చేస్తూ శర్మిష్ఠ తరపు లాయర్లు ఫ్రెష్గా ఒక పిటిషన్ మూవ్ చేశారు. ప్రధానంగా ఆమెకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అలీపూర్ జైల్లో కనీస పరిశుభ్రత కూడా లేదు, దీనివల్ల ఆమె ఆరోగ్యం మరింత పాడయ్యేటువంటి ప్రమాదం ఉంది. మరోవైపు కనీసం న్యూస్ పేపర్లు కూడా ఆమెకి ఇవ్వకుండా ఖైదీ కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేది ఆమె తరపు న్యాయవాదులు చేస్తున్నటువంటి వాదన. ఇక కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. 4వ తేదీన ఈ అంశాలన్నిటిపైన ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక అధికారుల్ని ఆదేశించింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఒకవేళ తక్షణం బెయిల్ కనుక మంజూరు చేస్తే ఆమె బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే రిమాండ్ అయ్యే వరకు, అంటే 13వ తేదీ వరకు కూడా, జూన్ 13వ తేదీ వరకు కూడా ఆమె అదే జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.